అంజలి సింగ్ రోడ్డు ప్రమాద ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర కలకలంగా మారింది. ఆ యువతిని కారు దాదాపుగా 13 కిలోమీటర్ల మేర ఈడ్చుకెళ్లిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనపై ఆమె కుటుంబ సభ్యులకే కాకుండా పోలీసులకు సైతం అనుమానాలు కలిగాయి. ఎవరో కావాలని అంజలిని అత్యాచారం చేసి ఆపై కారుతో యాక్సిడెంట్ చేసి చంపేశారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇక ఈ ఘటనను సీరియస్గా తీసుకున్న ఢిల్లీ పోలీసులు అన్ని కోణాల్లో విచారించారు. తాజాగా ఈ ఘటనకు సంబంధించిన అంజలి సింగ్ పోస్టుమార్టం రిపోర్ట్ కూడా విడుదలైంది. అసలు ఆ పోస్టుమార్టం రిపోర్ట్లో ఏం తేలింది, నిజంగానే ఆ యువతిపై అత్యాచారం జరిగిందా అనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. అది దేశ రాజధాని ఢిల్లీలోని సుల్తాన్పూర్ ప్రాంతం. కొత్త సంవత్సరం తెల్లవారుజామున అంజలి సింగ్ అనే యువతితో పాటు మరో యువతి కలిసి స్కూటీపై వెళ్తున్నారు. ఇక సుల్తాన్పూర్ ఏరియాకు రాగానే కొందరు యువకులు ప్రయాణిస్తున్న కారు చక్రాల కింద అంజలి స్కూటీ ఇరుక్కుపోయింది. దీంతో ఆమె వెనకాల ఉన్న మరో యువతి అక్కడ పడిపోగా అంజలిని మాత్రం అదే కారు దాదాపుగా 13 కిలోమీటర్ల మేర ఈడ్చుకెళ్లగా ఆ యువతి ప్రాణాలు కోల్పోయింది. ఇక రోడ్డుపై ఆ యువతి శవం నగ్నంగా కనిపించడంతో స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న అంజలి మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం ఈ ఘటనపై అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు స్థానిక సీసీ కెమెరాలను పరిశీలించారు. అందులో ఆ యువతిని కారు ఈడ్చుకెళ్తున్న దృశ్యాలు కనిపించాయి. ఇక ఈ ఘటనను సీరియస్గా తీసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో విచారించారు. ఇక ఆ కారులో ప్రయాణించిన 4 యువకులను పోలీసులు అరెస్ట్ చేసి అన్ని వివరాలు తెలుసుకున్నారు. అయితే ఆ యువతిని అత్యాచారం చేసి చంపేశారా లేక రోడ్డు ప్రమాదమా అనే దిశగా పోలీసులు విచారణ చేపట్టారు. పోలీసుల విచారణలో భాగంగా తాజాగా వైద్యులు విడుదల చేసిన ఆ యువతి పోస్టుమార్టం రిపోర్టును సైతం పరిశీలించారు. కానీ ఆ రిపోర్ట్లో యువతి ప్రైవేట్ పార్ట్లకు ఎలాంటి గాయాలు కాలేదని, ఆమెపై అసలు అత్యాచారమే జరగలేదని రిపోర్ట్లో తేలింది. ఇదిలా ఉంటే మరిన్ని టెస్టుల కోసం పోలీసులు స్వాబ్ శాంపిల్స్తో పాటు ఆమె జీన్స్ ప్యాంట్ ముక్కలను సైతం పోలీసులు భద్రపరిచారు. తాజాగా విడుదలైన ఆ యువతి పోస్టుమార్టం రిపోర్టుతో అనేక అనుమానాలకు చెక్ పెట్టినట్లయింది. ఇదే ఘటన గత 2 రోజుల నుంచి తీవ్ర కలకలంగా మారిన విషయం తెలిసిందే. జనవరి 1న మృతదేహం లభ్యమైనప్పుడు మహిళ శరీరంపై చాలా గాయాలున్నాయి. కారు చాలా దూరం ఈడ్చుకెళ్లడం వల్ల తల, వెన్నెముకకు గాయాలయ్యాయి. శరీరంపై కాలిన గాయాలతో పాటు ఆమె చేతులు, కాళ్లకు గాయాలైనట్లు అనుమానించారు. శవ పరీక్షలో మాత్రం అలాంటి ఆధారాలు లేవని తేలింది. ఫోరెన్సిక్ బృందం కారును పరిశీలించినప్పటికీ లోపల రక్తంగానీ వెంట్రుకలు ఉన్నట్లు ఎలాంటి ఆధారాలు లభించలేదని పోలీసులు తెలిపారు. కారు కింద రక్తపు ఆనవాళ్లను కనుగొన్న ఫోరెన్సిక్ బృందం ఇది యాక్సిడెంట్ అనే చెబుతోంది. ప్రమాద సమయంలో మద్యం మత్తులో ఉన్నట్లు నిందితులు అంగీకరించారు. దీపక్ ఖన్నా డ్రైవింగ్ చేస్తుండగా అమిత్ ఖన్నా, మనోజ్ మిట్టల్, క్రిషన్, మిథున్ కారులో కూర్చున్నారని పోలీసులు వెల్లడించారు. కంజావాలాలోని జోంటీ గ్రామంలో యూటర్న్ తీసుకుంటున్న సమయంలో కారు అండర్ క్యారేజీ కింద మృతదేహం ఇరుక్కుపోయి ఉండగా ఎవరో కారును ఆపారని పోలీసులు వెల్లడిస్తున్నారు.